కొలసైలకు రాసిన పత్రిక గడిచిన దినాన్ని మనం పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ దినాన మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. కొలసైలకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు ఎటువంటి స్థితినిచ్చారు అనే విషయాన్ని ఎరుగక యేసు ప్రభు వారికి ప్రాముఖ్యత లేదనుకుని వారు ఏ ఆచారాలు, ఏ మత సాంప్రదాయాలు, ఏ పద్ధతుల నుంచి వచ్చారో మరలా వాటి వైపుకి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొంది మరలా వెనక్కి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు. వారు నూతన సృష్టిగా దేవుని ప్రియమైన పిల్లలుగా అంగీకరింపబడి మరలా వెనకకు వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసమందు స్థిరపడవలసిన వారు, ఆయన యందుండి నడుచుకొనవలసిన వారు మరలా మోసపోయి లోక సంబంధమైన మూలపాఠముల వైపుకు వెనుకకు వెళ్ళిపోతున్నారు. నిరర్ధక తత్వజ్ఞానం ఏదైతే ఉందో, మనుషుల్ని నాశనం చేసే జ్ఞానం, మోసం చేసే జ్ఞానం వారిని చెరపట్టి వెనుకకు వారు వెళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. వారిని మోసం చేస్తుంది ఈ మూలపాఠం, లోక సంబంధమైన మూలపాఠం. కాబట్టి పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల మధ్యలో ప్రార్థన చేస్తున్నారు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఇది పౌలు వారి కొరకు చేసిన ప్రార్థన. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. వారు రాజ్య నివాసులుగా చేయబడ్డారు. వారు ఎప్పుడైతే కుమారుని యందు విమోచన పొందారో, వారికి ఎప్పుడైతే పాపక్షమాపణ దొరికిందో వారు కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేయబడ్డారు. రాజ్య నివాసులుగా చేయబడిన వారు మరలా లోక సంబంధమైన మూలపాఠాలు విని నిరర్ధక తత్వజ్ఞానం వారిని మోసపరచగా చెరపట్టబడిన వారై మరలా దేవునిలో నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చారు అనే విషయాన్ని చెబితే, ఎంతగా దేవుడు తన కుమారుని హెచ్చించారు అనే విషయాన్ని వారికి చెబితే ఆయనకున్న ప్రాముఖ్యతను బట్టి లోకానికి, తత్వజ్ఞానానికి, మనుషుల పారంపర్యాచారాలకు అంత ప్రాముఖ్యత లేదనే విషయాన్ని వారు గుర్తించి మరలా వెనక్కి రావాలి. ఎందుకంటే క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయమై వారు మృతి పొందిన వారుగా జీవించాలి.
లోకంలో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులు అనుసరించి నడవకూడదు. కాబట్టి వారు ఎలా నడవాలి అని అంటే, పాపం విషయంలో నూతన జన్మ పొందిన వారిగా వారు జీవించాలి. వారు లోకం విషయంలో చనిపోయిన వారుగా జీవించాలి. లోక సంబంధమైన మూలపాఠాల వైపుకు వారు వెళ్ళి మరలా అక్కడ జీవించకూడదు. కాబట్టి యేసుప్రభు వారికి దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చారు అనే విషయాన్ని చెబుతూ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారనంటే, అదృశ్య దేవుని స్వరూపి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, దేవుని ప్రతిబింబం అన్నారు. దేవుని ప్రతిబింబంగా ప్రభువైన యేసు వ్యక్తిత్వంలో కానీ, ప్రభువైన యేసు క్రియల్లో కానీ ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నారు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అంటే ప్రోటోస్ లేదా ప్రోటోటోకోస్ అనే గ్రీక్ పదం నుండి మనం ఆది సంభూతుడు అనే పదానికి మూలాన్ని మనం చూస్తాం. అంటే ప్రముఖుడు, సర్వ సృష్టికి ఆయనే ప్రముఖుడు, మొదటివాడు. ఈ విషయాలు మనం ఈ ప్రోటోస్ అనే పదం నుండి చూస్తాం. ప్రోటోస్ అనే పదానికి ఫస్ట్ ఇన్ ప్లేస్, ఫస్ట్ ఇన్ పొజిషన్ అనే 2 అర్థాలు వస్తాయి. అంటే నూతన సృష్టిలో ఉనికిలో మొదటివాడు, హెచ్చింపబడిన స్థితిలో మొదటివాడు లేదా అగ్రగణ్యుడు. ప్రభువైన యేసు ఆయన శిరస్సు లేదా అధికారి. వేటికనంటే పరలోకమందు ఉన్న వాటికి, భూమి మీద ఉన్న వాటికి, సంఘానికి, సమస్తానికి. ఆ విషయంలో ఆయన ప్రముఖుడు లేదా మొదటివాడు. రెండవది విశ్వాసుల విషయంలో, ఆత్మ సంబంధుల విషయంలో మరణించి మొట్టమొదటిగా లేచినవాడు. కాబట్టి ఆయన మృతులను జయించిన వారిలో మొదటివాడు. రెండవది ఆయన అగ్రగణ్యుడు అని అంటే శిరస్సు అంటే అన్నిటికంటే పైగా ఉన్నవాడు. కాబట్టి ఫస్ట్ ఇన్ ప్లేస్, ఫస్ట్ ఇన్ పొజిషన్ అన్నమాట. ప్రోటోస్ లేదా ప్రోటోటోకోస్ అంటే అది అర్థం. ఈ విషయాలు మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఫస్ట్ ఇన్ ప్లేస్, ఫస్ట్ ఇన్ పొజిషన్ అంటే ఏమిటో నేర్చుకుందాం. ప్రస్తుతానికి ప్రభువైన యేసుకు దేవుడు ఎంతటి ఉన్నతమైన స్థితిని ఇచ్చారనేది 16, 17 వచనాల్లో చూస్తాం. ఎలా అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు సర్వమును ఆయన యందు సృజింపబడెను అనేది పాత నిబంధనకు సంబంధించిన వివరణ లేదా వర్ణన. పాత నిబంధనకు సంబంధించిన వర్ణన ఎలాగూ అని అంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఈ వర్ణన లేదా వివరణ మనం చూస్తాం. 60వ అధ్యాయంకి వచ్చేసరికి ఇశ్రాయేలీల్ని దేవుడు ఏ విధంగా తిరిగి పునరుద్ధరించబోతున్నారు, వారిలో దేవుని ప్రేమించిన వారు లేదా శేషం అని అంటే ద రెమినెంట్ ఆఫ్ జూడా అంటే దేవుని పక్షంగా నిలబడిన వారు ఎన్నడూ ఉన్నారు. ప్రతి కాలంలో దేవుని పక్షంగా నిలబడిన వారు ఉన్నారు. ప్రజలందరూ చెరలోకి వెళ్ళిపోయి తమకిష్టం వచ్చినట్లుగా అన్య దేవతల్ని పూజిస్తూ దేవుని విడిచిపెట్టినప్పుడు సహితము దేవుని పక్షంగా నిలబడిన కొందరు ప్రముఖులు, దానియేలు, అతని స్నేహితులు మనం చూస్తాం.
షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, ఇటువంటి వారిని మనం చూస్తాం. వారు శేషము అని అంటే దేవునికి ప్రియులు, దేవునిని ఎన్నడూ విడవని వారు శేషం. అటువంటి వారు దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారికి 65వ అధ్యాయంలో సమాధానం ఇస్తున్నారు. 65వ అధ్యాయం 1వ వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఈ ప్రజలు ఎవరనంటే దేవునితో నిబంధన చేసుకున్న యోధా జనాంగం, దేవుడు ఎన్నుకున్న ప్రజలు. అయినప్పటికీ వారు దేవునిని వెదకని వారి వలె, దేవుని దగ్గరకు రాని వారి వలె చెడు మార్గాల్లో నడుచుకుంటూ లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. 3వ వచనం చదువుతున్నప్పుడు తోటలలో బల్యార్పణము అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు, దేవుడంటే భయం లేక నిత్యము కోపం రప్పిస్తున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచునుందురు. పంది మాంసం అనేది యూదులకు తినకూడదు. వారు పందిని తినకూడదు. దేవుని సమాజం, దేవుని పిల్లలో పందిని తినే ప్రజలు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అది నిషేధించారు. కాబట్టి సమాధుల్లో కూర్చోవడం అంటే వారి స్థితి నివాస స్థలాల్లో కూర్చుండేలా లేదు, సమాధుల్లో కూర్చుండేటట్లుగా ఉంది. వారు బహిరంగ స్థలాల్లో భోజనం చేసేటట్లు లేరు. ఎందుకంటే బహిష్కరించిన లేదా దేవుడు నిషేధించిన భోజనాన్ని వారు తింటున్నారు. కాబట్టి వారు రహస్య స్థలాల్లో ప్రవేశించి నిషేధింపబడిన లేదా బహిష్కరింపబడిన భోజనాలు వారు తింటున్నారు. ఈ విధంగా వారు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు దేవుడు వారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను అన్నారు. 6వ వచనం మనం చదువుతుంటే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేయుదును. దేవుడు ప్రతీకారం చేస్తాడు. చెడు మార్గాల్లో నడిచిన దానికి గాను లోబడి నొల్లని ప్రజలుగా ఉన్నందుకు, తోటలలో బల్యార్పణలు అర్పిస్తున్నందుకు, ధూపం వేస్తున్నందుకు, సృష్టికర్తకు లేదా తమ నిబంధన సంబంధమైన తండ్రికి లేదా దేవునికి నిత్యము కోపం రప్పించినందుకు, సమాధులలో కూర్చుంటూ రహస్య స్థలాల్లో తినకూడని వాటిని తింటున్నందుకు గాను దేవుడు వారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. దేవుడు మౌనముగా ఉండడో నిశ్చయముగా వారు అనుభవించేటట్లుగా వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. 7వ వచనం చదువుతున్నప్పుడు నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము పోయిదును. కాబట్టి వారికి నేను ప్రతీకారం కొలిచి వేస్తాను. దేవుడు ఖచ్చితంగా సరైన కొలతను కొలిచే దేవుడు. కాబట్టి ఇశ్రాయేలును దేవుడు ఏం చేశారనంటే బబులోనుకు చెరగా పంపించేశారు. చెరగా పంపించేస్తే అక్కడ వారు తగినంత శిక్షను, ఫలితాన్ని అనుభవించారు. దేవుడిని నిరాకరించినందుకు గాను వారు తగినంత ఫలితాన్ని, శిక్షని అనుభవించారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ.
వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు. కాబట్టి వారు నిత్యము తిరుగుబాటు చేసే స్థితిలో 1వ అధ్యాయం 10వ వచనం చదువుతుంటే, సొదొమ గొమొర్రా వలె వారి యొక్క స్థితి, వారి నాయకుల స్థితి ఉన్నప్పుడు దేవుడు వారికి సరైన ప్రతిఫలాన్ని, వారి దోషాలను బట్టి వారి యొక్క ఒడిలో వారికి ప్రతీకారం కొలిచి దేవుడిచ్చారు. కాబట్టి వారు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని పొందుకున్నారు బబులోన్లో. అయితే ఎప్పటికీ అలాగే వదిలేస్తాడా దేవుడు అని అంటే, ఎప్పటికీ దేవుడు అలా వదిలేసేవాడు కాదు. వారికి దేవుడు మరలా నిరీక్షణను అనుగ్రహించాడు. వారిని పునరుద్ధరిస్తాను అనే నిరీక్షణ, వారిని మరలా తిరిగి స్థాపిస్తాను అనే నిరీక్షణ, వారు మరలా తిరిగి తమ దేశానికి వస్తారు అనే నిరీక్షణను దేవుడు వారికి అనుగ్రహించారు. 9వ వచనం చదువుతుంటే, యాకోబు నుండి సంతానమును, యోధా నుండి పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించదను. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకుందరు, నా సేవకులు అక్కడ నివసించెదరు. ఎవరు నివసిస్తారంటే నా సేవకులు మరలా తిరిగి స్వతంత్రించుకొని, తిరిగి స్వాధీనపరుచుకుని నా సేవకులు అక్కడ నివసిస్తారు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, 10వ వచనం జాగ్రత్తగా చదవండి. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. షారోన్ ఏమవుతుందనంటే, షారోను ప్రాంతం గొర్రెల మేత భూమి యగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా నుండును. మరలా తిరిగి వెళ్ళినప్పుడు వారి గొర్రెలు, వారి పశువులు నివసిస్తాయి, వారు మరలా అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని దేవుడు యూదులకు, ఇశ్రాయేలులకు తెలియజేస్తారు. ఎప్పుడు అనంటే, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము. ఎవరైతే నన్ను గూర్చి విచారణ చేస్తారో, ఎవరైతే నా వైపుకు తిరుగుతారో, వారు మరలా తిరిగి బబులోను నుండి తిరిగి వస్తారు అనే నిరీక్షణకు సంబంధించిన, వారిని పునరుద్ధరిస్తాను, వారి జాతిని మరలా తిరిగి ఆశీర్వదిస్తాను అనే ఆశీర్వచనాన్ని ఇక్కడ దేవుడి యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు శాపవచనంగా ఉన్న వారి పేరు ఆశీర్వచనంగా మారబోతుంది. 15వ వచనం నుండి 65వ అధ్యాయం 15వ వచనం నుండి, నేను ఏర్పరచుకున్న వారికి నా పేరు శాపవచనముగా చేసిపోయేదరు. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు. దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. ఎప్పుడైతే మరలా తిరిగి ప్రజలు వస్తారో దేవుడు వారిని క్షమించి, పూర్వం కలిగిన బాధలు మరవబడి అవి నా దృష్టికి మరుగైపోతాయి. మరవబడినప్పుడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నారు. అంటే క్రొత్త పరిస్థితులు దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. దీన్ని ఏమన్నారనంటే, నూతనంగా వారు దేవునితో పాటు నివాసం చేయబోతున్నారు. దేవుడు వారికి అనుగ్రహించిన వారి దేశంలో, యోధా దేశంలో వారు మరలా తిరిగి ప్రవేశించి నివసించబోతున్నారు, దేవుడు వారి మధ్య నివసించబోతున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు భౌతికమైన సృష్టిని మరలా తిరిగి సృష్టిస్తాడు అని కాదు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అంటే, మునుపటివి మరవబడును, జ్ఞాపకానికి రావు అని అర్థం. అవి మరుగవుతాయి, అవి నా దృష్టికి మరవబడును అని అర్థం.
అంటే ఇంతకు పూర్వం బబులోనులో మీరు ఎటువంటి బాధలు సమస్యలు అనుభవించారో వాటిని మీరిక అనుభవించరు. ఆ బాధలు, ఆ బానిసత్వం, ఆ శ్రమలు, ఆ వేదన అవన్నీ తొలగిపోతాయి, అవన్నీ మరుగవుతాయి, అవి మరవబడతాయి. క్రొత్త పరిస్థితులు, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అని అంటే ఏదైతే ఈ బబులోనుకి సంబంధించిన ఈ ప్రభుత్వం, బబులోనుకి సంబంధించిన ఆకాశం క్రింద భూమి మీద మీరు నివసిస్తున్నారో ఈ ప్రాంతం నుండి మీరు తిరిగి మరలా మీ దేశానికి వెళ్తారు అనేది. 18వ వచనం చదువుతున్నప్పుడు, నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నేను సృజిస్తాను అని అంటే నేను మరలా పునరుద్ధరిస్తాను, నూతనంగా చేస్తాను, నూతన పరిస్థితులను మీకు అనుగ్రహించబోతున్నాను. కాబట్టి సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఇప్పుడు ఎవరైతే బబులోనులో బాధను, బానిసత్వాన్ని, సమస్యలను, వేదనను అనుభవిస్తున్నారో వారిని ఓదారుస్తూ దేవుడు ఈ విషయాలు తెలియజేస్తున్నారు. యెషయా ఎవరిని గూర్చి అయితే ప్రకటిస్తున్నారో వారికి ఓదార్పు, ఎవరైతే శాపంలో ఉన్నారని బాధపడుతున్నారో వారికి ఆశీర్వచనం. ఇది వారికి సంబంధించిన ఆదరణ. వారి పరిస్థితులు క్రొత్తగా మారతాయి. అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యం ఒక ఉపశమనం, ఆదరణ. పరిస్థితులు మారాయి, వారి స్థితి మరవబడుతుంది, వారి స్థితి మరుగవుతుంది. మరలా నూతన ఉత్తేజంతో వారు కొనసాగుతారు. అంటే నూతనమైన పరిస్థితులు వారు అనుభవిస్తారు అనేది. అలానే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అన్నప్పుడు క్రొత్త అధికారంలోకి వస్తాము. క్రొత్త ఆకాశంలోకి, క్రొత్త భూమిలోకి మనం ప్రవేశిస్తాము అని అంటే ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం క్రింద మనం ఉండము అనేది. మనం నిలుచున్న ఈ గగన స్థలం భారతదేశానికి సంబంధించిన గగన స్థలం. మనం నిలుచున్న ఈ భూమి భారతదేశానికి సంబంధించిన భూమి. ఇప్పుడు మనం వేరొక దేశం వెళ్తే, అమెరికాను వెళ్తే అది అమెరికా దేశానికి సంబంధించిన గగనతలం, అమెరికా దేశానికి సంబంధించిన భూభాగం. కాబట్టి మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే క్రొత్త భూమిలోకి, క్రొత్త ఆకాశంలోకి వెళ్తున్నామని అర్థం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అని అంటే మన గగనతలం, మన భూమి కాదు. అలానే ఇప్పుడు యూదులు ఎక్కడ ఉన్నారు అని అంటే బబులోనులో ఉన్నారు. బబులోనులో ఉండే భూమి, బబులోనులో ఉండే ఆకాశం వారు నివసించబోయేది కాదు. భవిష్యత్తులో వారు తమ సొంత దేశానికి, సొంత గగనతలంలోనికి, సొంత భూభాగంలోనికి వారు వెళ్తారు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అనేది గగనతలానికి, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అనేది వారు నివసించబోయే క్రొత్త భూభాగానికి సంబంధించినదై ఉంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్తగా సృజిస్తున్నాను అని అంటే ఈ భూమి మార్పు చెందుతుంది అని కాదు. దీనినే దేవుడు నూతన పరుస్తాడు. మనం బాప్తిస్మం పొందినప్పుడు ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటే మన శరీరాన్ని, మన ఆత్మను దేవునికి అర్పించాము. నూతన అధికారికి మనం మన సమస్తాన్ని, మన ప్రాణాన్ని, ప్రాణంలో ఉన్న సమస్తాన్ని, మన శరీరాన్ని క్రొత్త నిర్వహణ క్రిందకు క్రొత్తగా మనం అప్పగించామని అర్థం. అపరాధముల చేత, పాపముల చేత చనిపోయి సాతాను అధికారం క్రింద ఉన్న మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మను మనం ఎవరికి అప్పగించామనంటే మన క్రొత్త అధికారి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించాం. అది క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి, క్రొత్త ప్రభుత్వానికి, క్రొత్త అధికారికి సంబంధించింది. న్యూ అడ్మినిస్ట్రేషన్లోనికి మనం వెళ్తాం. నూతన కార్యనిర్వహణ మన అవయవాల్లో, మన అంతరంగంలో చోటు చేసుకుంటుంది. కాబట్టి దేవుడు యూదులకు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి వారు తిరిగి తమ దేశంలోనికి వెళ్తారు, తమ భూభాగంలోనికి వెళ్తారు. బబులోను నుండి క్రొత్త ఆకాశం క్రిందకి
క్రొత్త భూమిలోనికి వారు ప్రవేశిస్తారు. బబులోన్లో ఉన్న భయంకరమైన పరిస్థితులు, బానిసత్వం ఇక వారు ప్రవేశించబోయే దేశంలో ఉండవు. వారు మరలా తిరిగి పునరుద్ధరింపబడతారు అనేది మనం చూస్తాం. మనం చదివిన యెషయా గ్రంథం 65వ అధ్యాయం తర్వాత యూదుల జీవితాల్లో జరిగిన సందర్భం ఏంటనంటే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు బబులోనీయుల తర్వాత యూదులను లేదా ఇశ్రాయేలీలను పరిపాలన చేసిన వారు పారసీకులు. బబులోనీయులు 606 నుండి 536 వరకు యూదులను పరిపాలన చేస్తే 536 నుండి పారసీక దేశపు రాజులు యూదులను లేదా ఇశ్రాయేలీలను పరిపాలన చేశారు. యూదులు వారి అధికారం క్రింద, వారి భూభాగంలో, వారి యొక్క కార్యనిర్వహణ క్రింద వారు ఉంటే, వారి సామ్రాజ్యం క్రిందకు వారు వస్తే, ఇప్పుడు క్రొత్త ప్రభుత్వం క్రిందకే, క్రొత్త అధికారి అయిన కొరేషు క్రిందకి వారు వచ్చారు. కాబట్టి పారసీక దేశపు రాజు అయిన కొరేషు ఏలుబడిలో ఉన్న విషయం మనం చదువుతున్నాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజు అయిన కొరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కొరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజు అయిన కొరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున యెరూషలేములో తమ మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, ఇప్పుడు వారు బబులోను రాజు క్రింద, నెబుకద్నెజరు పరిపాలన క్రింద లేదా బబులోను చక్రవర్తుల పరిపాలన క్రింద లేరు. ఇప్పుడు పారసీక దేశపు రాజు అయిన కొరేషు పరిపాలన క్రింద ఉన్నారు. కాబట్టి కొరేషు వీరికి ఫేవర్ చేస్తున్నాడు. ఏంటి అని అంటే, మీ దేశం వెళ్ళిపోండి, మీ దేవుని మందిరాన్ని కట్టండి అని. కాబట్టి మందిరాన్ని కడితే మరలా ఏం జరుగుతుందంటే ఆరాధన జరుగుతుంది. ఈ ప్రజలు ఎప్పటి వరకు ఏం చేశారనంటే, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి చెడు మార్గాన్ని నడుచుకుంటూ లోబడిన వాళ్ళని ప్రజలుగా తోటల్లో అర్పణలు అర్పిస్తూ ధూపం వేస్తూ నిత్యము దేవునికి కోపం రప్పించిన ప్రజలు, రహస్య స్థలాల్లో సమాధుల్లో నివసిస్తూ తినకూడని వాటిని తింటున్న ఈ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, కొరేషు ఆజ్ఞ మేరకు యెరూషలేముకు వచ్చి తమ దేవునికి మందిరాన్ని కట్టి ఆ దేవునికి బలులు అర్పిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు. ఈ విషయాన్ని, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, దేవుడు సృజిస్తున్నారన్నమాట. క్రొత్తగా తమ పూర్వపు స్థితి మారిపోతుంది. ఆ విషయాన్ని మనం 16వ వచనం 65వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదువుతాం. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు, తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును. దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉంటున్న ఎవరైనా సరే వారేమవుతారనంటే, దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉంటూ క్రొత్తగా వారు జీవిస్తారు. పూర్వపు సమస్యలు, బాధలు, చెర ఇవన్నీ తొలగిపోతాయి. ఎందుచేతనంటే, బబులోన్లో ప్రార్థిస్తే, బబులోన్లో దేవునికి అనుకూలంగా బ్రతికితే సింహాల బోనులో లేదా అగ్నిగుండంలో వేసేవారు. అటువంటి స్థితి నుండి వీరు సొంత దేశానికి వచ్చి దేవాలయం కట్టుకుని ఆరాధించుకునే ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించారు. ఆ విషయాన్ని ఇక్కడ ఏమన్నారనంటే, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఆ బానిసత్వం అవేమీ మీకు జ్ఞాపకానికి రావు. నేను పరిస్థితిని మార్చగల దేవుడును. 18వ వచనం చదువుతున్నప్పుడు, నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నేను సృజిస్తాను, మీ పరిస్థితిని నేను పునరుద్ధరిస్తాను, మీ బాధల నుండి నేను విమోచిస్తాను, మిమ్మల్ని విడుదల చేస్తాను అనే విషయాన్ని ఇక్కడ దేవుడు
తెలియజేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏముంటుందనంటే, నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నానంటే వారి బాధలు, వారి శాపము, వారి నాశనం ఇవన్నీ తొలగింపబడి దీవెన, ఆనందము, ఆశీర్వాదము వారి జీవితాల్లో మరలా మొలకెత్తుతాయి. వారు హర్షిస్తారు, దేవుని బట్టి సంతోషిస్తారు, ఆనందిస్తారు. కాబట్టి రోదన ధనికి, విలాపానికి బదులుగా వారు చక్కని జీవితాలు వారు అనుభవిస్తారు. కాబట్టి ఈ మార్చబోయే స్థితిని గురించి తెలియజేస్తూ యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూసాం. అలానే మనం చదువుతున్న కొలసీలకు రాసిన పత్రికలో కూడా వారంతకు పూర్వం ఎటువంటి స్థితి నుండి వచ్చారనంటే, అంధకార సంబంధమైన అధికారం నుండి ఈ ప్రజల్ని దేవుడు విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. దేవుడు ఇక్కడున్న ప్రజల్ని, కొలసీ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా విమోచించి పాపక్షమాపణ అనుగ్రహించి అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడైన తన కుమారుని చేతి క్రింద మనల్ని అందరినీ ఏకం చేశారు. ఎలా చేశారనంటే, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ఆమె సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. తన కుమారుని యందు సర్వము దేవుడు సృజించారు, నూతనం చేశారు. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశారు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. అది నూతనంగా సృజించాను అంటే, నూతనపరిచాను పరిస్థితులు. మీరు లోక సంబంధమైన మూలపాఠాల నుంచి నూతన సృష్టిగా మార్పు పొందారు. మనుషుల పారంపర్యాచారాల నుండి నూతన సృష్టిగా మార్పు చెందారు. 2వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నప్పుడు కొలసీ పత్రికలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఈ పారంపర్యాచారం ఏదైతే ఉందో ఆ పారంపర్యాచారం నుండి మీరు విడుదల పొందారు, కుమారుని రాజ్య నివాసులుగా ఉన్నారు. మీ సృష్టి మారిపోయింది, నూతన సృష్టి. ఏ విధంగా అంటే, ఆయనను ఆది సంభూతుడిగా మృతుల్లో నుండి లేపడం ద్వారా మిమ్మల్ని అందరినీ, మీ పరిస్థితుల్ని మార్చేశాను. అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఆ రిలీంలో నుండి, ఆ వాతావరణంలో నుండి, ఆ పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని విడిపించి నా కుమారుని యొక్క రాజ్యపు నివాసులనుగా చేశాను. ఇది నూతన సృష్టి. సర్వమును ఆయన యందు నేను సృజించాను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించాను. ఆయన యందు విమోచించడం ద్వారా దేవుడు మనల్ని నూతనంగా సృజించిన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం చదువుతున్నప్పుడు సందర్భం 13వ వచనం నుండి కొలసీలకు రాసిన పత్రిక కంటిన్యూగా చదవాలి. అక్కడ ఒకే భాగం, అది 2 భాగాలు కాదు. చాలామంది అక్కడ 14వ వచనం వరకు ఒకటి, 15 నుంచి మరొకటిని విడదీయడం వల్ల వచ్చిన సమస్య. అసలు 13 నుండి 23 వరకు ఒకటే వాక్య భాగం, ఒకే నిడివి. కాబట్టి ఇది విడదీసి చదవడం వల్ల ఈ సమస్య. విడదీసి చదవకపోతే తన కుమారుని యొక్క రాజ్యానికి ఎంత అధికారం ఉంది, తన కుమారుడు వేటి మీద అధికారి అని అంటే, ఆయన ఆకాశము, భూమి, దృశ్యమైన వాటి మీద, అదృశ్యమైన వాటి, సింహాసనాల మీద, ప్రభుత్వాల మీద, ప్రధానుల మీద, అధికారుల మీద, సర్వము మీద ఆయన నూతన కార్యనిర్వాహకుడు అనేది ఆయన యందు సృజింపబడును అని దానికి అర్థం. ఎందుకంటే మనం చదువాం యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో, నూతనంగా సృష్టిస్తాను, నూతనంగా చేస్తాను అని అంటే, బబులోనులో ఉన్న దుస్థితిని తొలగించి యెరూషలేములో మీకు రాబోయే నూతన స్థితిని గురించి దేవుడు ఎలాగైతే యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడో,
అలాగే యేసుక్రీస్తు ద్వారా అంధకార సంబంధమైన అధికారంలో, లోక సంబంధమైన మూలపాఠాల్లో, మనుషుల పారంపర్యాచారంలో మరణం క్రింద ఉన్న వారిని దేవుడు అలానే విడిపించాడు. అది నూతన సృష్టికి సంబంధించింది. నూతన కార్యనిర్వహణ క్రిందకు దేవుడు మానవులందరినీ తీసుకుని వస్తున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా ఈ విషయం మనకు కనిపిస్తుంది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదంటే, సముద్రం అంటే లోకం, సముద్రము ఇకను లేదు. ఏదైతే విశ్వాసులు బాధను అనుభవిస్తున్నారో, విశ్వాసులను శిరచ్ఛేదనం చేస్తున్నారో, ఎవరైతే విశ్వాసుల్ని హింసిస్తున్నారో ఆ ప్రభుత్వం పూర్తిగా తొలగిపోతుంది. నూతన ప్రభుత్వం, నూతన కార్యనిర్వహణ, తన ప్రజలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహిస్తాను అనే విషయాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో తెలియజేస్తాడు. యెషయా గ్రంథంలో ఎటువంటి స్థితిని అయితే యూదులకు లేదా ఇశ్రాయేలులకు దేవుడు ఇస్తానని సెలవిచ్చారో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఎటువంటి నూతన స్థితిని, నూతన సృష్టిని తన కుమారుని ద్వారా అనుగ్రహించారో, అలాగే ప్రకటన గ్రంథంలో హింసింపబడుతున్న విశ్వాసులకు కూడా ఆదరణ, నూతన పరిస్థితులు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చారు. కాబట్టి నూతనంగా సృజించాను, సముద్రము ఇకను లేదు, అవి మరవబడును అని అంటే ఆ దుస్థితి నుండి మీరు తొలగింపబడి నూతన పరిస్థితుల్లోనికి మారబోతున్నారు అనేది అర్థం. 2వ వచనం 21వ అధ్యాయం చదువుతుంటే, మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. దేవుని ఆదరణ, దేవుని కవరింగ్, దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉండబోతుంది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు. దేవుడు తానే వారికి దేవుడైండి వారికి తోడైండును. కాబట్టి క్రీస్తునది విమోచించిన వారిని నూతన సృష్టిగా చేసి వారికి దేవుడు తోడై వారి తన ప్రజలుగా స్వీకరించుకుని వారికి తోడుగా నివసిస్తారు. ఇది కొలసీ పత్రికలో నూతన సృష్టి, నూతనంగా క్రీస్తుని బట్టి సృజించారంటే అర్థం. ఏదో పైపైన గ్రంథం చదివేసుకుంటూ మనకు నచ్చినట్లుగా గ్రంథాన్ని విభజన చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చదివితే, సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని బట్టి నూతన పరిస్థితులను మానవ జాతికి అంతటిగా అనుగ్రహిస్తున్నారు. మానవ జాతిని అంతటిని కూడా తన కుమారుని ద్వారా నూతన కార్యనిర్వహణలోనికి దేవుడు తీసుకొస్తున్నారు అనే విషయం మనకు కనిపిస్తుంది. తన ప్రజలు దేని మీద ఆధారపడితే వారి యొక్క దుస్థితిని, బాధను, వేదనను దేవుడు చూసి వాటిని తొలగిస్తారు. తన ప్రజల పక్షంగా దేవుడు నిరంతరం కార్యాలు చేసే దేవుడు, నూతన పరిచే దేవుడు. పాత పరిస్థితులను తొలగించి నూతన పరిస్థితులను దేవుడు తన ప్రియమైన పిల్లలకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇది నిరంతరం కొనసాగేది. ఆయన నూతన కార్యనిర్వహణను, నూతన పరిస్థితులను తన ప్రియులైన పిల్లల కొరకు, ఆదరణ కొరకు, నెమ్మది కొరకు అనుగ్రహిస్తారు. అటువంటి సర్వశక్తి గల దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం దేని మనసుకులై ఉంటూ ఆయన కుమారుని ద్వారా దేవుడు అనుగ్రహించబోయే నెమ్మదిని, ఆయన కుమారుని ద్వారా దేవుడు అనుగ్రహించబోయే నూతన పరిస్థితులను మనం నిరంతరం అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞులుగా జీవించాలని కోరుతూ, శ్రద్ధగా విన్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. వందనాలు.